శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర ఆశ్వేజ శుద్ధ పాడ్యమి గురువారం. ఈరోజు హస్త నక్షత్రం మధ్యాహ్నం 2:57 వరకు ఉంది. తదుపరి చిత్త. ఈరోజు అక్టోబర్ 3, 2024 తేదీ గురువారం. దుర్ముహూర్తం ఉదయం 9:52 దాకా అయితే 10:40 వరకు ఉంది. మళ్ళీ తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:39 దాకా అయితే 3:27 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్యం రాత్రి 11:49 దాకా అయితే 1:35 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నుంచి దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. మొట్టమొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా అవతరిస్తారు. ఆ అవతారంలో మనల్ని అమ్మవారు అనుగ్రహిస్తారు. ఈ బాలా త్రిపుర సుందరదేవి అమ్మవారు మనలో నిస్తేజంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల్ని ప్రేరేపిస్తారు. అలాగే మనకి ఉండేటువంటి విద్యలో మెలకువలను తెలుసుకోవడానికి కానీ, లేదా మనకుండేటువంటి ఆధ్యాత్మిక చింతనలో ఉండేటువంటి మెలకువలు తెలుసుకోవడానికి కానీ, అలాగే మంత్రశాస్త్రంలో కానీ మనకు ప్రావీణ్యం పట్టు సాధించాలంటే ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధించాలి. ఈ మొట్టమొదటి రోజు ఆ అవతారంలో అమ్మవారు అనుగ్రహిస్తారు. అందువలన అమ్మవారికి కుంకుమ పూజలు ఆచరించి అమ్మవారికి ఇష్టమైనటువంటి కట్టె పొంగల్ని తయారు చేసి నైవేద్యం చేసినట్టయితే అమ్మవారు అనుగ్రహిస్తారని, మనకి విద్యలో రహస్యాన్ని బోధపరిచేటువంటి తెలివితేటలు మనకి ప్రసాదిస్తారని, అలాగే మనం చేసేటువంటి విద్యలో సాధన వల్ల అన్ని విషయాలు కూడా సమకూరుతాయని, అలాగే మంత్రశాస్త్రంలో మెలకువలు తెలుసుకోవడానికి సిద్ధి పొందడానికి కూడా ఈ బాలా త్రిపుర సుందరి దేవుని ఆరాధిస్తారు. ఈరోజు ఆరాధించినట్టయితే వాళ్ళ కోరికలు నెరవేర్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైన వస్తువులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యవసాయోత్పత్తులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇక నుంచి రోజు మనం ఈ దశమి 10 రోజులు కూడా అమ్మవారి యొక్క అవతారాన్ని, విశిష్టతని, అమ్మవారికి మనం సమర్పించవలసినటువంటి ప్రసాదాలని తెలియజేయడం జరుగుతుంది. ఈ 10 రోజులు కూడా రాశి ఫలాల్ని ఆపి ముఖ్యంగా దృష్టి వీటి మీద పెట్టడం జరుగుతుంది. అలాగే మన మిత్రులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఆ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ మీ పెదబాబు సిద్ధాంతి కొల్లల మార్గాడు.